దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 24వ తేదీ డిసెంబర్ మాసము 2024 సంవత్సరం. రేపే కదా క్రిస్మస్, కానీ ఈరోజు రాత్రే కదా. చిన్నప్పటి నుంచి క్యారల్స్కి వెళ్ళడము, దేవుని సన్నిధిలో క్రిస్మస్ మాసం అంతా మేము భోజనాలు పెట్టడము ఎంత సంతోషం అంటే, ఎంత ఆనందం అంటే, నా కొరకు నా దేవుడు, భూమి ఆకాశమును సృజించిన దేవుడు భూమి నడిచాడే. ఎంత గొప్ప దేవుడు కదా. ఆయన ప్రేమ రుచి చూచి తెలుసుకున్నప్పుడు, ఆయన కృప కనుగొన్నప్పుడు, దేవుడు గొప్పవాడని, దేవుడు మంచివాడని, దేవుడు మేలు చేసేవాడని, ఎంత గొప్ప కార్యాలు కదా. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి ఈ క్రిస్మస్ మాసంలో, ఈ క్రిస్మస్ రోజుల్లో నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం, నీ ఎదుట నా నామమును ప్రకటించేదను. నీ ఎదుట నా నామమును ప్రకటించెదను. నిర్గమాకాండము 33:19. పూర్తి వచనము, నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవా అను నా నామము నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వాని కరుణించెదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదను. 4 పాయింట్లు. మళ్ళా, నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను, యెహోవా అను నామము అంటే ఉన్నవాడను అనువాడను నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వాని కరుణించెదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదను. 4 పాయింట్లు. ఇవి నాకు ఇంచుమించు 18 సంవత్సరాల క్రితము ప్రేయర్ చేస్తూ బలం పొందుకున్నప్పుడు, 3 రోజులు ఉపవాసం తీస్తున్నప్పుడు విన్న స్వరము ఇదే వాక్యాలు. అయితే ఇక్కడి నుంచి నాతో మాట్లాడలేదు, కానీ రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనంలో అందుకు మోషేతో ఎలాగూ చెప్పుచున్నాడు. మోషేతో అన్నది కట్ చేస్తే నాకు చెప్పబడిన వచనం, ఎవనిని కరుణింతునో వాని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును, పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుడు వలనే అగును. ఇక్కడ నన్ను చెప్పని, హార్డ్ వర్క్ విల్ మేక్ యూ, నేను నమ్మను, పాజిటివ్ ఆటిట్యూడ్ విల్ మేక్ యూ, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు యూ నేను నేర్చుకున్నాను. కానీ నా జీవితం అంతా కృపలో చూచినప్పుడు, నరుల కష్టార్జితము కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం నిచ్చును. ఎంత పాజిటివ్ ఆటిట్యూడ్ ఉన్నానన్నది కాదు, దేవుని చిత్తము పట్ల నా ఆలోచనలు, గాడ్లీ థింకింగ్ ఉందా, గాడ్లీ ఫియర్నెస్ ఉందా. ఇక మూడవది, నా రిజల్ట్ను బట్టి కాదు, నా జీతాన్ని బట్టి కాదు, దేవుడు ఇవ్వగలిగే, అంటే మనము ఎంతగా విధేయత చూపగలుగుతామో అంతగా ఆయన హెచ్చించగలడు అని నా జీవిత అనుభవంలో నేను నేర్చుకుని మీకు ప్రకటిస్తున్న ఈరోజు వాక్యము, వాగ్దానము. ఇక్కడ మోషేతో ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు, అసలు ఈ వాక్యము భావము ఏమిటి, ఆయన నామము గురించి ఒక్క మాట చదువుకొని మనము వాక్యపు లోతుల్లోనికి వెళ్ళిపోతే, అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం, మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను, కానీ ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. మరి
మత్తయి సువార్త 1:18 యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా అక్కడ చెప్పబడుతూ ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు, దేవుడు తన ప్రవక్త ద్వారా చెప్పబడినట్లు మనకు కుమారుడు అనుగ్రహింపబడిను, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదువు. భాషాంతరమున దేవుడు మనకి తోడు. ఇప్పుడు ఆ నామము అర్థం ఏంటి? ఉన్నవాడు అనువాడు. ఐ యామ్ దట్ ఐ యామ్ యహ్వే. నీ బాధలో ఉన్నాడు, నీ కష్టంలో ఉన్నాడు, నీ ఎదుటే ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీ చుట్టూ ఉన్నాడు. ఆయనలోనే మనము బ్రతుకుతున్నాం, ఆయనలోనే ఉనికి కలిగి ఉన్నాం, ఆయనలోనే చలిస్తున్నాం. ఆయన లేకపోతే ఈ భూమి ఆయనది, ఈ ఆకాశం ఆయనది, ఈ సమస్తము ఆయనవి. ఎప్పుడైతే నువ్వు అవగాహన చేసుకుంటావో, ఆయన ప్రేమ నీవు అర్థం చేసుకున్నప్పుడు, ఆయన నీ కోసము వాక్యము శరీరధారియే కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆయన పరిపూర్ణత మనము కృప వెంబడి కృప. మోషే వలన ధర్మశాస్త్రము, యేసుక్రీస్తు వలన కృప సత్యము. ఎంత గొప్ప లేఖనాలు! అంటే మోషే నిన్ను పేరును బట్టి ఎరుగుదును. సురేష్, ఐ నో యు బై నేమ్ అంటే నీ వ్యక్తిత్వము, నీ రూపము, నీ గుణగణాలు ఆయనకి ఏది మరుగై ఉండలేదే. ఈ క్రిస్మస్ దినమున ఇంగ్లీష్లో మనం ఒకసారి చూస్తే న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, ఎక్సోడస్ చాప్టర్ 33:19, ద లార్డ్ రిప్లైడ్, దేవుడు చెప్తున్నాడు, ఐ విల్ మేక్ ఆల్ మై గుడ్నెస్ పాస్ బిఫోర్ యూ. నా మంచితనం ఎప్పుడన్నా వాడుకున్నావా? నేను ఫుల్గా వాడేసుకున్నా. దేవుని మంచితనం అంతా. అండ్ ఐ విల్ కాల్ యూ బై మై నేమ్ అంటే ఐ విల్ కాల్ అవుట్ మై నేమ్ అంటే ఆయన తన నీతిని, నా కృపని, తన పేరుని ఏమంటాడు తెలుసా మోషేతోటి? సర్వశక్తిమంతుడు ఎల్ షడాయ్ అను నామమున నేను అబ్రహాము యాకోబులకు ప్రత్యక్షమయ్యాను, కానీ యెహోవా అను నామమున నీకు ప్రత్యక్ష. నీ పేరేంటి? యెహోవా. నేను ఉన్నవాడను అనువాడను. అంటే ఇక్కడ ఏం చెప్పబడుతుంది? యాహ్వే బిఫోర్ యూ, ఫర్ ఐ విల్ షో మెర్సీ టు ఎనీవన్ ఐ చూజ్. నా ఇష్టం, నేను ఎవరిని ఏర్పరచుకుంటాను. ఐ విల్ షో కంపాషన్ టు ఎనీవన్ ఐ చూజ్. ఎవరిని నేను, ఆయన చిత్తం. కాబట్టి ఇక్కడ మనం కొంచెం ఒక్క సబ్జెక్టు నేర్చుకుని మనం ముందుకు వెళ్ళిపోతే దేవుని యొక్క వాక్యాలు ఐ విల్ కాజ్ మై గుడ్నెస్ టు పాస్ బిఫోర్ యూ. అక్కడ వాళ్ళు రాసింది టు గుడ్నెస్ బెస్ట్. నిన్న కూడా చెప్పాను. అంటే కైండ్నెస్, మెర్సీ, మోరల్ ఎక్సలెన్స్, ఇంకా ఏమని చెప్పమంటారు అంటే మంచోడు అనే కంటే మన కొడుకంటే మనకి ఎందుకు ప్రేమ? అన్నింటికంటే ముఖ్యమైనది ఆడికి పెట్టుకోవాలనుకుంటాం కదా. వడ్డించేవాడు మనవాడైతే ఏమో ఉంటే మనకి అంతా మనదైన. అంటే ఏ రోజునైతే నీ జీవితంలో దేవుడు తన యొక్క సన్నిధి నీలో ఉంచాలని, తన సన్నిధి కాంతి నీ మీద, మరి ఆశీర్వాదం ఏంటి? యెహోవా నామము అని చెప్పి అన్ని నామముల కంటే ఒక్కసారి మనము సంఖ్యాకాండము 6:24 యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. అంటే యెహోవా, ఇక్కడ వాళ్ళు రాసింది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఒకటి, ఆశీర్వదిస్తే కుదరదు, కాపాడాలి. 2, కరుణించాలి. 3, మరి సమాధానము కలుగచేయాలి. అంటే సమాధానంగా
కృప పొందుకున్నవాడు ఆయన చేత కాపాడి దీవించబడతాడు. ప్రయాస చేత కాదు. మహా అయితే ఇల్లు కట్టుకుంటావు, కానీ దేవుడిస్తే అనేక మందికి పెట్టేవాడిగా, అనేక మందికి పంచేవాడిగా, అనేక మంది నీ వద్దకు వచ్చేవారిగా. బెల్లం దగ్గరికి చీమలే వస్తాయి, ఈగలు వస్తాయి, ఎన్నెన్నో వస్తాయి. వెలుగు దీపం దగ్గరికి పురుగులన్నీ వచ్చి చేస్తాయి. నీ దగ్గరికి రావాలి అంటే ఏ విధముగా ఒక నది దగ్గరికి మనం వెళ్తామో ఆ నదిలో చేపలు ఉంటాయి. సరే, నేను చెప్పాను కదా, దేవుడు నిన్ను నాటిన చోట నీవు బహుగా ఫలిస్తావు, బహుగా ఫలిస్తావు, బహుగా ఫలిస్తావు. ఆ ఫలములు మనము ఒక్కసారి ఇక్కడ ఏమైంది అనేది ముందు వెనక మనము చూస్తే అసలు ఇక్కడ ఏం జరిగింది. ఈ యొక్క నిర్గమాకాండము 33వ అధ్యాయము దేవుడు అడిగాడు, దేవుడికి కోపం వచ్చింది. దేవుడు ఏమంటున్నాడు వాళ్ళు అని చెప్పినప్పుడు ఇదిగోండి, మోషేతో యెహోవా ఇట్లనెను, ఇప్పుడు సీనాయి కొండ దగ్గర ఉన్నది చాలు, మీరు ప్రయాణం బయలుదేరారు. ఈ సీనాయి కొండ దగ్గరే కదా దేవుడు బర్నింగ్ బుష్ లో ప్రత్యక్షమై నీకు ఇదే సూచన, నువ్వు ఇక్కడికి వస్తావు, ఆగుతావు, రైట్? అయితే ఇక్కడ ఏమంటున్నాడు, నేను నీకు ముందుగా దూతను పంపి అని చెప్పి వారిని వెళ్ళగొడతాను, కానీ మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రా. అంతే. చూసారా? అప్పుడు ఇక్కడ రాయబడింది, ప్రజలు దుర్వార్త విని దుఃఖించిరి, ఎవడు ఆభరణం అంటే దుఃఖంలో కానీ, అంటే ఆభరణం వేసుకోవచ్చు, నేను వేసుకోమని చెప్తాను, దిగేసుకోకూడదు అనమాట అలాగా. కాబట్టి దేవుడు మోషేతో చెప్తున్నాడు మళ్ళా, మీరు లోబడని అస్సలు మాట విని, మనం చెప్పాను కదా వాక్యము, ఒక క్షణము మీ మధ్యకు వచ్చి తిన మోసం మిమ్మల్ని చెప్పేస్తానని, కనుక మీరు అని చెప్పి అప్పుడు అంటే ఆభరణం తీసివేసి ఉన్న సబ్జెక్ట్ కాదు. ఎందుకంటే ఆ ఆభరణముల మీద ఆ యొక్క ఐగుప్తీయుల ముద్రలు ఉన్నాయి, దేవతలు ఉన్నారు, రైట్? కనుక ఇప్పుడు ఏం జరిగింది అంటే మోషే దేవునితో మాట్లాడడం ప్రారంభించాడు అనమాట. ఏమని చెప్తున్నాడు ఆ మోషే దేవునితో అంటే, ఇక్కడ 33:11 గుర్తుపెట్టేసుకోండి, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడు. నీ జీవితంలో ఏమి వచ్చినా మొదట దేవునితో మాట్లాడుకో, తర్వాత మనుషులతో మాట్లాడు, గొడవలు రావు. మొదట దేవుని దగ్గర ఒప్పుకో, మనుషుల దగ్గర తప్పుకో, గొడవలు రావు. ఎప్పుడైతే నీవు దేవుని దగ్గర నుంచి తప్పుకుంటావో, మనుషుల దగ్గర ఒప్పుకుంటావో, ఎప్పుడైతే దేవునితో మానేసి మనుషులు అన్ని సమస్యలే, ఏ రోజున కూడా అప్పుడు దేవుడు చెప్తున్నాడు మోషేతో 12వ వచనంలో, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్తున్నావు, నాతో ఎవరిని పంపుతావు? చూసా, అంటే ఆ చెప్పిన మాటలకి దేవుడు మోషే ప్రేమగా అడుగుతున్నాడు. నీవు అంటే దేవుణ్ణి అడుగుతున్నాడు, నేను నీ పేరును బట్టి ఎరిగి ఉన్నానని, నా మీద కటాక్షం కలిగిందని చెప్పావు కదా, కాబట్టి నా మీద కటాక్షము కలిగితే దయచేసి నీ మార్గము నాకు తెలుపు. ఈ ప్రజలు నీ ప్రజలు, మరి ఇందాక నీ ప్రజలు అన్నాడు కదా, ఎందుకని? ఇప్పుడు చూడండి, వారు నాదా, నా సాక్ష్యం ఉంది, నువ్వు తెచ్చావు, నువ్వు తీసుకుపోయావు, నాకెందుకు? నువ్వు ఇచ్చావు, నువ్వు తీసేసావు, నాకెందుకు? నీకు ఇవ్వాలనుకుంటే మా లైఫ్తో రిలాక్స్గా ఉండగలవా? దేవుడు షాక్ అయిపోతారు, దేవుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళు షాక్ అయిపోతారు, ఏంటి ఇంకా అని చెప్పేసి. ఎందుకు మీదేసుకోవాలి, ఎందుకు అన్నేసుకోవాలి? ఏ రోజునైతే అప్పుడు దేవుడు కూలైపోయి 14వ వచనం, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగచేతును అని చెప్తే అంటే మోషే అంటాడు, నువ్వు రాకపోతే మానే, నేను ఎక్కడికి పోను. నువ్వు ఎప్పుడన్నా ప్రభా పదం ప్రభా రండి మాట్లాడుకుందాం, ప్రభా పద ప్రభా బోర్ పడుతుంది, ఇలా మాట్లాడుకుందాం,
ఏ రోజు నా ప్రభుతో మాట్లాడుకుని చూసా, పిచ్చి పిచ్చిగా ఏంటి ఇడి పిచ్చోళ్ళ మాట్లాడు. అలా ఉండాలి దేవునితో మనం. అలాగ ఉన్నప్పుడు అప్పుడు మళ్ళా మొదలెడుతున్నాడు, నా ఎడల నీ ప్రజల ఎడల నీకు కటాక్షం కలిగిందని నాకు దేన్ని బట్టి తెలుస్తుందయ్యా, నువ్వు మాతో వస్తున్నప్పుడే కదా. కాబట్టి భూమి మీద ఉన్న సమస్త ప్రజల్లోంచి మమ్మల్ని ప్రత్యేకించుకున్నావు కదా. అంతే. మళ్ళా రెండవసారి, యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద కటాక్షం కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాను. మళ్ళా రెండవ స్టెప్. మొదటి స్టెప్ అదిగో ఏమంటున్నాడు, అదేం ప్రభా, నా మీద కటాక్షం కలిగింది అన్నావు కదా ప్రభా, నాతో వస్తానన్నావు కదా ప్రభా, మరి ఈ ప్రజలు నీ ప్రజలే కదా ప్రభా, నన్ను పొమ్మంటున్నావు, ఎక్కడికి పొమ్మంటావు, నువ్వు రాకపోతేను. అప్పుడు ఏమన్నాడు 14 వచ్చినావు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చింది. ఇది మొదటి పాయింట్. ఇప్పుడు ఏమంటున్నాడు రెండో పాయింట్, నువ్వు రాకపోతే నేను ఎక్కడ పోతాను ప్రభా, నాకు అలా తెలుస్తుంది ప్రభా, నువ్వు వచ్చినాన్ని బట్టిగా తెలుస్తుంది. అప్పుడు రెండో మాట, దేవుడు నీ మాట చొప్పున నేను చేసేది. సార్, నీ మాట చొప్పున నేను చేసేది. నీతో ఈరోజు చెప్తుంది, నీ మాట చొప్పున నేను చేసేదను. ఎందుకో తెలుసా, ఐ లవ్ యూ హబీబీ అని దేవుడు చెప్పుతూ, నేను నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదును. అప్పుడు మరి మూడో మెట్టుకు వెళ్ళాలి కదా. ఇప్పుడు అంటాను, నేను చూడాలనుంది ప్రభా, దయచేసి నీ మహిమను చూపించు ప్రభా. మహామహిమలో సమీపింపరాని తేజస్సులో పరిశుద్ధుడు 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 అని పిలువబడుతున్న ఆ పరిశుద్ధుని చూడ్డానికి ఆ గొల్లవారికి చెప్పబడిందే గొర్రెల కాపర్లకి. ఆ జ్ఞానులు ఆ ప్రకాశమానమైన వేకువ చుక్క వచ్చి చూసారే, నాదా సత్య స్వరూపి సిమియోను అన్నా స్తుతించారే. ప్రభా చూపించు ప్రభా, ఊరుకో ప్రభా, ప్రభా నీ మహిమ చూపించు ప్రభా. 3 మెట్లు. మొట్టమొదటిది ఎక్కడికి పొమ్మంటావు, రెండోది నువ్వు అన్నావని నాకు ఎలా తెలుస్తుంది, మూడోది అమ్మ నువ్వు కనబడు. అంతే. ఇప్పుడు చెప్పబడుతున్న మాట, నా మంచితనం అంతా నేనున్నాను పూర్తిగా. ఎంత పేదవాళ్ళంటే 6 నెలలు గొప్ప సాక్ష్యం స్వరం విన, పిచ్చోడా నువ్వున్న చోట నేను నా బిడ్డల్ని పంపించి నీవు వేసిన కేకలు నేను ఆకాశమందు ఆసీనుడయ్యున్నాను. ఆయన మంచితనము, ఆయన గొప్పతనము కనుక ఇప్పుడు ఏమంటాడో తెలుసా, ఈ స్థలంలో ఒకటి ఉందే, ఈ బండ, ఆ పక్కన నేను దాస్తాను, నేను నా మహిమతో దాటి వెళ్తాను, అప్పుడు నీవు నన్ను చూడగలుగుతావు. అంటే ఇప్పుడు ఎలాగ దేవుడు ప్రత్యక్షమయ్యాడు అంటే, నిర్గమకాండం 34, ఆయన ముందు యెహోవా దాటి వెలుచుంటే, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా అని చెబుతూ 1000 మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును. కానీ ఆయన ఏ మాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి, కుమారుల మీదికి రప్పించునని ప్రకటించారు. ఇది ప్రకటన. మోషే త్వరపడి నేల మట్టుకు వంగి నమస్కారం చేశారు. కనుక ఏ రోజునైతే ప్రభువునందు ప్రియులారా అక్కడ మళ్ళా దేవుడు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడనైనను ఏ జనములోనైనను చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట నేను చేసేదను. కనుక మొజాయిక్ కోవెనెంట్ ఇక్కడ ఉంది చూసారా. కాబట్టి నేను నీ ఎడల చేయబోనది భయంకరమైన దేవుని కార్యాలు. మనం ముగించుకుంటే యోనా ఏమన్నాడు, 4వ అధ్యాయం 2వ వచనం. యోనాకు దేవుని మంచితనం అంతా బాగా తెలుసు. నీవు కటాక్షము, జాలి, బహుశాంతము,
అత్యంత కృపగలిగిన దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని ఉన్నాను. కనుక మీకా గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనం ఏం చెప్తుంది? అతిక్రమము విషయములో క్షమించు దేవుడు మరియు కనికరము చూపుటయందు సంతోషించువాడు కనుక నిరంతరం బలిని కోరువాడు కాదు, ఆయన కనికరమనే కోరుచున్నాడు. కనుక ఈరోజు వాక్యం విన్న ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డ, యేసు క్రీస్తు దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన నేను మీకులాగా అనుకున్నాను. నాకేంటి కానీ ఈరోజు ఆయన నామం ప్రకటించుకోవడమే, ఆయన కోసం జీవించడమే, ఆయన జీవితం ఆయన చేతుల్లో ఇమ్మిడిపోవడం నుంచి కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. హ్యాపీ క్రిస్మస్, ఆయన నా కోసం పుట్టాడు. దేనికి? అన్ని ఆయన మీద వేసుకున్నాడు. ఎప్పుడైతే నీవు ఆయనలో సంతోషిస్తావో, ఆయన జీవం నీలోకి వస్తుందో, ఆయన సత్యం నీకు ఇస్తాడో, ఆయన నీతిని నీకు ఇస్తాడో, ఆయన కృప నీకు ఇస్తాడో, అంతకు మించిన జీవిత భాగ్యం ఏది లేదు. నీ మీద ఆయన ఏది మోపడు. మనమే అన్నీ మోసేయాలా, అన్నీ చేసేయాలా, అన్నీ చూసేయాలా అనుకుని నేను కూర్చుని ప్రశాంతంగా ఈ క్రిస్మస్ సమయంలో మన కొరకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడిను, రాజ్య భారం ఆయన మీద ఉన్నది, నా భారం ఆయన మీద ఉంది. ప్రయాసపడి భారం మోసుకుంటున్న వల్ల నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. ఈరోజు మోషేకి విశ్రాంతి, ఈరోజు మనకు విశ్రాంతి. ఈ యొక్క క్రిస్మస్ రోజునైనా మీరు దేవుని యందు చింత కలిగి, ఏ రోజునైతే హ్యాపీ క్రిస్మస్, ఆయన నా కోసం జన్మించాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు, నా కోసం జన్మించిన యేసయ్య, ఇంత గొప్ప ప్రేమ నా ముందు ప్రకటించిన యేసయ్య, ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలను? ఏ విధముగా నిన్ను స్తుతించగలను? సమస్తము సమకూర్చావు. నీ కృప కలిగిన హస్తాలకి యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్, మ్యారీ క్రిస్మస్. సంతోషంగా ఉండండి. గాడ్ బ్లెస్ యు ఆల్.